ఎస్ ఇక మరి కాసేపట్లో అంటే మరి కొన్ని గంటల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఆమె పార్లమెంట్లో. మరి ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఎన్ని గంటలకు కరెక్ట్గా బడ్జెట్ ప్రసంగం ఉండనుంది? అలాగే ఎటువంటి ఫలితాలు ఉంటాయని, అఫ్కోర్స్ ఎటువంటి ప్రకటనలు ఉంటాయని చెప్పేసి అంతా ఆశిస్తూ ఉన్నారు. ఏమిటక్కడ సిచ్యువేషన్? ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్ లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈ బడ్జెట్ ఎలా ఉంటుంది అనేది కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందుగా ఆమె 9 గంటలకు తన కార్యాలయంలో తన టీం ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్లు అందరితో కలిసి, అలాగే సహాయ మంత్రులతో కలిసి కూడా నిర్మలా సీతారామన్ నేరుగా రాష్ట్రపతి భవన్ కు వెళ్తారు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ సంబంధించిన పేపర్లు తీసుకెళ్లి ఆమెకు సమర్పిస్తారు. ఆమె ఆమోద ముద్ర వేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆమె పార్లమెంట్ కు వెళ్తారు. పార్లమెంట్ లో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది 10 గంటలకి. 10 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర కేబినెట్ కూడా ఈ బడ్జెట్ ని ఆమోదిస్తుంది. ఆమోదించిన తర్వాత 11 గంటలకు ఆమె లోక్సభలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఇప్పటిదాకా 2022 వరకు కూడా పేపర్ బడ్జెట్ ఉండేది. ఇప్పుడు పేపర్లెస్ బడ్జెట్ ని ప్రవేశపెడతారు. మరి ఆ బడ్జెట్ దాదాపుగా 50 లక్షల కోట్ల బడ్జెట్ ని దాదాపుగా ఐఏఎస్ ల టీం తయారు చేసింది. మరి ఈ బడ్జెట్ దేశ ప్రజల భవితవ్యాన్ని, దేశ ప్రజల తలరాతను లెక్కిస్తుంది. మరి ఎలాంటి ఈసారి బడ్జెట్ చూసుకున్నట్టుగా అయితే మాత్రం ఈ బడ్జెట్ మీద చాలా ఆశలు ఉన్నాయి. ప్రజలకు కూడా ఎలాంటి వరాలు జల్లు కురిపిస్తుంది ప్రభుత్వం అనేది కూడా ఎదురు చూస్తున్నారు. సామాన్యుడు, పేదవర్గం, అలాగే మధ్యతరగతి బిజినెస్ మ్యాన్స్ కూడా, వ్యాపార వర్గాలు కూడా కేంద్రం ఇచ్చే రాయితీల కోసం, కేంద్రం ఇచ్చే నజరానాల కోసం ఈ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి ఎలాంటి ఈ ఫలితాలు ఉంటాయి బడ్జెట్ వల్ల అనేది కూడా చాలా ఆసక్తికరంగా అయితే ఉంది. ముఖ్యంగా ఈసారి బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ప్రతిసారి మాదిరిగానే టాప్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత రక్షణ రంగానికి, వైద్య రంగానికి, మహిళలకు, అలాగే యువతకు మంచి ఫలితాలు దక్కబోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ముఖ్యంగా మధ్య తరగతి ఎప్పుడు ఆశగా ఏదో చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ విషయంలో చాలా గణనీయమైన మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి తెలుస్తుంది. గతంలో 2 విధానాలు ఉండేవి. అంటే పాత విధానం, కొత్త విధానం. ఎవరైనా ఏదైనా స్లాబ్స్ ని చూస్ చేసుకుని దాని ప్రకారం వెళ్లే అవకాశం అయితే ఉంది. దాని ప్రకారం ఈసారి అయితే ఒక్క విధానాన్ని ప్రవేశపెడతారు. మరి అలాగే 15 లక్షల నుంచి 20 లక్షలు ఉన్నటువంటి 20% స్లాబ్ విషయంలో మాత్రం కొంత చేంజ్ చేసి దాన్ని 20 lakhs కి మార్చే అవకాశం అయితే ఉందని చెప్పి తెలుస్తోంది. మరి ఈ ఆదాయ పన్ను స్లాబ్స్ విషయంలో కొంత మార్పులు చేయడం, ఇది మధ్య తరగతికి, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా మేలు చేకూరుస్తుంది. వాళ్ళకి చాలా బెనిఫిట్ గా ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న విడుదల చేసిన ఎకనామిక్ సర్వే చూసుకున్నట్టుగైతే మాత్రం చాలా ఆసక్తికరమైన విషయాలు అందులో ఉన్నాయి. అంటే ఎకనామిక్ సర్వేలో గతంలో చూసుకున్నట్టుగైతే మాత్రం జిడిపి 6.4గా ఉంది. మరి వచ్చే ఏడాది చూసుకున్నట్టుగైతే 6.3 నుంచి 6.8% ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు ఆర్థిక పరిస్థితి చాలా మందకొడిగా ఉంటుందని అంటూ చాలా స్పష్టంగా కేంద్రం విడుదల చేసినటువంటి ఈ ఎకనామిక్ సర్వేలో చెప్పడం చూసినట్టుగైతే రానున్న రోజులు ఆర్థికంగా చాలా గడ్డుగా ఉంటాయని చెప్పి తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ. ఇక అన్ని ప్రాంతాల నుంచి దాదాపుగా బడ్జెట్